దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ధరణిప్రీడ ప్రకాశరావు. ఈ ఎపిసోడ్లో మనం ఋతు ధర్మ ముద్ర కోసం తెలుసుకుందాం. మహిళల నెల నెల వచ్చే సమస్యలు ఏ విధంగా ఉండాలి, ఎందుకు జరుగుతాయి, దాన్ని ముద్ర ఏ విధంగా వేయాలని తెలుసుకుందాం. దీనికి ముందుగా ముద్ర ఏ విధంగా వేయాలి, వేసిన తర్వాత ఎలాగుంటుందో ముందు చూద్దాం. దాని తర్వాత దాని పూర్తి వివరాలు తెలుసుకుందాం. చూడండి, ఈ విధంగా ఉండాలి. చేతులు బొటన వేళ్ళు కలిసి ఉంటాయి. రెండు చేతుల బొటన వేళ్ళు కలిసి ఉంటాయి. చిటికన వేలు ఎడమ చేతి చిటికల గోరు మీద, కుడి చేయి చిటికన వేలు టచ్ చేసి ఉంటుంది కొన భాగం. తర్వాత ఎడమ చేయి చూపుడు వేలు కిందకు ఉంటుంది. తర్వాత ఎడమ చేయి ఉంగరపు వేలు కిందకు ఉంటుంది. ఎడమ చేతి ఉంగరం మధ్య వేలు తిన్నగా ఉంటాయి. ఎడమ చేతి ఉంగరం మధ్య వేలు తిన్నగా ఉంటాయి. కుడి చేతి వేలు మధ్య వేలు ఎడమ చేయి చిటికిన వేలు కిందికి వస్తుంది పైనుంచి. తర్వాత ఉంగరం వేలు కుడి చేయి ఉంగరం వేలు కిందకు ఉంటుంది కనుక చిటికిన వేలు తిన్నగా వచ్చి ఎడమ చేయి గోరు మీద ఉంటుంది. ఇది పొజిషన్ అదే పద్ధతిగా ఉంది. పైనుంచి వస్తాయి. ఇలా ఉండాలి. ఒళ్ళో పెట్టుకొని ఉంటాం. ఋతుధర్మ ముద్ర కొద్దిగా లేకపోతే ఇలాగైనా పెట్టుకోవచ్చు, కానీ ఒళ్ళో పెట్టుకుంటే ఎక్కువసేపు ఉండొచ్చు. కింద వైపు చూస్తే ఈ విధంగా ఉండాలి. చూడండి, కింద సైడు చూపుడు వేలు ఫ్రీగా ఎక్కడ టచ్ అవ్వలేదు ఎడమ చేతి. అలాగే ఎడమ చేయి ఉంగర వేలు కూడా ఎక్కడ టచ్ అవ్వలేదు. ఈ రెండు వేళ్ళే. కుడి చేయి చూపుడు వేలు ఉంగరపు వేలు కిందకు ఉన్నాయి. ఎడమ చేయి చూపుడు వేలు కిందకు ఉంది. ఈ విధంగా పెట్టుకొని కూర్చుంటాం. ఇది ఋతు ధర్మ ముద్ర అంటారు. జాగ్రత్త చూడండి, అరచేతులు నేలవైపు ఉండాలి. ఎడమ చేయి చూపుడు వేలు కింద నుంచి కుడి చేయి చూపుడు వేలు ఉంగరపు వేలు కిందకు ఉంచాలి. ఎడమ చెయ్యి మధ్య వేలు పైన ఉంటుంది, ఉంగరపు వేలు పైన ఉంటుంది. ఉన్న తర్వాత ఉంగరపు మధ్య వేలు కిందికి వెళ్తుంది. చిటికిన వేలు పైన ఉంటుంది. కుడి చేయి చిటికిన వేలు, ఎడమ చేయి చిటికిన వేలు పైన ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈ పొజిషన్లో ఈ విధంగా వస్తుంది. బొటన వేళ్ళు కలిసి ఉంటాయి. ఈ విధంగా చేసినప్పుడు వేళ్ళు మధ్య ఉంగరపు వేళ్ళు ఎడమ చేతివి తిన్నగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా రావాలి. క్రాస్ ముందుకు చూపిస్తే మీకు చూడడానికి కోసం ఈ విధంగా పెట్టాం. జాగ్రత్త చూడండి, అర్థం చేసుకోవాలి. అరచేతులు మండభాగం పైకి ఉంటాయి, అరచేతులు కిందికి ఉంటాయి. నెమ్మదిగా ఒళ్ళో పెట్టుకొని ఉంచాలి. చిటికన వేలు ఎడమ చేయి చిటికన వేలు గోరు మీద, కుడి చేయి చిటికన వేలు టచ్ చేసి ఉంటుంది. బొటన వేలు రెండు కలవగానే చాలా శక్తినిస్తుంది. ఋతుధర్మ సమస్యలు, ఋతుధర్మం వచ్చినప్పుడు అంటే మెన్సెస్ టైమున కడుపు నొప్పి రావడం కానీ, చిరాకు కానీ, ఇటువంటి వాటిని చాలా వేరంగా తగ్గించే ముద్ర. దీనివల్ల గైనిక్ సమస్యలు దూరం చేస్తుంది. గైనకాలజీ దగ్గరికి వెళ్ళే అవసరం ఉండదు. ఎంతసేపు చేయాలి? 20 నిమిషాలు లేకపోతే 25 నిమిషాలు. సమస్య ఎక్కువ ఉంటే, అతిగా ఉంటే 30 నిమిషాలు సాధన చేయండి. చాలా బాగా పనిచేస్తుంది. దీని తర్వాత 2 చేతులు ప్రాణముద్రలో ఉంచాలి. ప్రాణముద్ర ఎలాగా? చిటికన వేలు బొటన వేలు ఉంగరపు వేలు టచ్ చేస్తాం. చూపుడు వేలు మధ్య వేలు కలిపి ఉంచి తిన్నగా ఉంటే కలిసి ఉంటాయి. అరచేతులు పైకి ఉంటాయి, రైతుల మోకాళ్ళ మీద. ఇది ప్రాణముద్ర. ఇది 10 లేక 15 నిమిషాలు సాధన చేయండి. చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఎంత బాగా పనిచేస్తుందంటే వేళ్ళ దగ్గర ఈ వేళ్ళు 2 చేతుల వేళ్ళు విడతాయి. ఇక్కడ ఈ విధంగా చేసినప్పుడు వేళ్ళలోంచి తీసుకొని పెట్టినప్పుడు ఏమవుతాయి, కొద్దిగా వేళ్ళ లోపల ప్రెషర్ పడుతుంది. పడినప్పుడు ఈ సెంటర్ పాయింట్ అంటే చూడండి, మనం ఆల్రెడీ ముందుగా తెలుసుకున్నాం. శరీరం అంతా చేతుల్లో ఉందనుకున్నప్పుడు ఈ మధ్య 2 వేళ్ళు కాళ్ళని, చూపుడు చిటికిన వేళ్ళు చేతులు, ఇదంతా శరీర భాగం అన్నాం. ఇది కంఠ భాగం, ఇది తల భాగం అనుకున్నాం. కాళ్ళకి జాయింట్ పార్ట్ ప్రజనాంగాల దగ్గర కొంత ప్రెషర్ పడుతుంది కనుక, తెలియని ప్రెషర్ పడుతుంది కనుక పొత్తి కడుపు కింద భాగంలోనే యాక్టివిటీ అయ్యి ఓవరీస్ చక్కగా పనిచేసి ఆ ఋతుధర్మ సమస్య అంటే మెన్సెస్ ప్రాబ్లమ్స్ని చాలా బాగా క్యూర్ చేయగలుగుతుంది. దీంట్లో ఉన్న గొప్పతనం అది. సాధన చేస్తారని సంకల్పం చేసుకుంటున్నాం. మరొక విషయం, పుస్తకాలు కావాలంటే కాంట్రాక్ట్ చేయండి. మార్కెట్లో ఎక్కడ ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వలేదు కూడా. కావలసిన వాళ్ళకి డైరెక్ట్గానే ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఇది రాంగ్గా వాడితే దీనికి తెలియకుండా అందరికీ అర్థం కాదు. సింపుల్ విషయమే చూడడానికి, కానీ సాధనలోనే ఉంది గొప్పతనం. అందరూ సాధన చేస్తాను సంకల్పం చేసుకుని నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.